ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలుంటే అందులో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిన సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ కేతనాన్ని ఎగురవేసింది. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు విజయం సాధించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానంటున్న కేఆర్ నాగరాజుతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామిరావు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం జరిగింది. ఇప్పుడు హోరాహోరీగా కాంగ్రెస్ పార్టీ ఒక వేవ్ మాత్రము వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండవ బోని కొట్టిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఐపీఎస్ అధికారి మొత్తానికైతే కేఆర్ నాగరాజు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. ప్రస్తుతానికైతే నాగరాజు అయితే కాకి చొక్క నుంచి ఖద్దర్ చొక్క వరకు కూడా మొత్తం పొలిటీషియన్గా మారి కూడా ప్రజాసేవ చేయడానికి కూడా మొత్తానికైతే కేఆర్ నాగరాజు ఐపీఎస్ గారు వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మొత్తానికైతే ఇక్కడ వర్ధన్నపేట ఆరూరి రమేష్ బీఆర్ఎస్ క్యాండిడేట్ మాత్రము ఆరూరి రమేష్ను ఓడగొట్టడానికి అయితే మాత్రం శ్రవపరచాలంటే మొత్తం ప్రజలే చూసుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రజలలో చైతన్యంతో కూడా కాంగ్రెస్ వేతోని కూడా ప్రస్తుతానికైతే ఇక్కడ కేఆర్ నాగరాజు మొత్తానికైతే విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ వే మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 12 నియోజకవర్గాలుగా ప్రస్తుతానికైతే 2 నియోజకవర్గాలు జనగామ, స్టేషన్ గన్పూర్ మినాయింపు కూడా మొత్తానికైతే 10 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ గాలి వీస్తుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ సర్వే ప్రకారం కూడా హస్తం హవా ఉందని చెప్పుకోవచ్చు. హస్తం నేస్తం అన్నట్టు కూడా ప్రజలు ఒక సుదీర్ఘమైన తీర్పునిచ్చిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇక్కడ మొత్తానికైతే ఏనుమామల మార్కెట్లో కూడా పశ్చిమ నియోజకవర్గంలో సంబంధించి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి వరంగల్ మొత్తానికైతే ఇక్కడ కాంగ్రెస్ నేతలు అయితే ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ నేతలతో మాట్లాడే ప్రజలు సార్ ఇక్కడ కేఆర్ నాగరాజు గారు అయితే విజయము ప్రజలతో విజయం ఏ విధంగా సాధ్యమైంది? మరి మొత్తం కాకి చొక్కా నుంచి ఖద్దర్ చొక్కా గారికి వచ్చారని చెప్పుకోవచ్చు. మరి ఎలా ఫీల్ అవుతుందని చెప్తారు సార్, చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను కాదు, నా కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. ఈ యొక్క విజయం వారికి అంకితం అని చెప్పిన ప్రతి కార్యకర్తకు నేను పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా నా కార్యకర్తలు గుండె చెదరకుండా రాత్రి పౌరులు కష్టపడి నన్ను గెలిపించింది. ఈ విజయం వారికి అంకితం. స్వర్గీయ దేవేందర్ రెడ్డి కోసం నేను వారి అమ్మగారికి మాట ఇచ్చిన, అమ్మ నేను గెలుపుతోనే వస్తా, ఈ యొక్క విజయం నా దేవేందర్ రెడ్డి సోదరునికి అని చెప్పాను. ఎందుకంటే మీ ఇద్దరం ఎన్ఎస్ఓలో పనిచేశాం. సో ఆ యొక్క ప్రేమ అభిమానాలు ఉన్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో ఎక్కడ వెళ్ళినా కూడా నన్ను ఆదరించిండ్రు ప్రజలు. ఏదైతే 6 సూత్రాలు 6 గ్యారంటీలు ఉన్నాయో ప్రతి గడపకు మేము తీసుకుపోగలిగినాం. ప్రతి తల్లికి ప్రతి చెల్లికి అందరికీ మేము వివరించగలిగినాం. కాబట్టి వారు నన్ను ఆదరించి ఈరోజు నాపైన అపారమైన నమ్మకం పెట్టి నన్ను గెలిపించిండ్రు. ఏదైతే 1,00,000 మెజార్టీతో గెలుస్తా అన్న బీఆర్ఎస్ నాయకులకు అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం ద్వారా ప్రజాస్వామ్యం ఉన్నదనే విధంగా ఇంకా ప్రజాస్వామ్యం బతుకున్నదని తగిన బుద్ధి చెప్పిందని అంటే వర్ధన్నపేటలో కబ్జాకూరులకు గుండెజానికి స్వస్తి పలికి ఒక విద్యావంతుడు ఐపీఎస్ అధికారిని ఎన్నుకోవడం చెప్పి కూడా మీరు కూడా మొత్తానికైతే ఉన్న సమస్యలను తీర్చని చెప్పిన ఆ సమస్యలను మీరు పట్టించుకొని తీర్చేనా? తప్పనిసరిగా నాగరాజు అనేవాడు పోలీసులో ఉన్నప్పుడు కూడా గుండాలను అందరినీ తరిమిండు, తెలుసు మీ అందరికీ. ఇప్పుడు కూడా కబ్జాకూరులు కానీ గుండాలు కానీ ఎవరున్నా కూడా వారిని ఈ యొక్క కబ్జాకూరుల నుండి నేను రక్షించే విధంగా చట్టపరంగా న్యాయపరంగా చేస్తే తప్ప ఇల్లీగల్గా చేయాలని మాటిస్తాను. చివరి చెప్పండి సార్, మొత్తం వర్ధన్నపేట ప్రజలకు మీరు ఏం హామీలు ఇచ్చిలో ఇప్పుడు చివరిగా మీరు ఏం చెప్పబోతున్నారు? ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటా, వారి కోసం ఆర్నిషలు పనిచేస్తా అని చెప్తున్నాను. నా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని వారిని నేను ఎల్లవేళలా వారి కోసం సేవ చేసేదానికి సిద్ధంగా ఉన్నా. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే ఇక్కడ కేఆర్ నాగరాజు ఐపీఎస్ మొత్తానికైతే ఇవాళ కాకి చొక్కా నుంచి ఖద్దర్ చొక్కా వరకు కూడా ఇలా విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలైతే ఒక ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యావంతులుగా ఉన్న ఐపీఎస్ అధికారిని ఇలా రంగంలో దింపి కూడా మొత్తానికైతే ఇవాళ ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాలలో కూడా మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ హస్తం నేస్తం అన్నట్టు కూడా ఇలా గెలుపు కేఆర్ నాగరాజు లక్ష్యంగా సాగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ గాలి వీస్తుంది. కాంగ్రెస్ మొత్తానికైతే అధిక సీట్లు కూడా సంపాదించుకోవడానికి కూడా కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ వైపే గెలుపు బాటలు నడుస్తుంది.